127వ కీర్తన మొదటి వచనంలో ఇలా ఉంది. చెప్పేస్తాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండేటయు వ్యర్థమే. మన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుల సర్వకృపానికి మధ్యవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపరాధులు మీడియాలను ప్రేమించి వారి వీడియోలను మీరు ప్రేమించి ఈ నూతన గృహాన్ని మీరు వారి కొరకు కట్టించి ఈ దినం ప్రతిష్ఠిత కార్యక్రమంలో మేమందరం కూడా పారిభాగస్వంగా ఉండగట్టకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృపగలిగిన దేవా, ఈ గృహంలో వారు నివాసం చేయడానికి నేటి నుండి కూడా ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా వారికంటే మాకంటే ముందుగా మీరు ఈ గృహంలో నివసించండి. మీరు నివసిస్తే వారికి మేలు. అయ్యా, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ సమృద్ధి ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ స్వస్థత ఉంటుంది. కాబట్టి మీ కృప బిడ్డలను విస్తరింపజేయండి. వేదికతో వారిని తృప్తిపరచండి. ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి మహిమా ఘనత ప్రభావాన్ని ఒక్కరు పొందుకుండని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి ఈ చిన్న ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ గృహాన్ని ప్రతిష్ఠిస్తుండగా ప్రభువు ఈ గృహంలో నివసించును గాక. ఆమేన్. అలాగే మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ఈ గృహాధిపతిగా ఉండి ఆయన సమస్త కార్యములలో మేలును కలుగజేసి ఆశీర్వాదము ఐశ్వర్యమును దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా తండ్రి దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ నామములో దీన్ని ఈ బెడ్రూమ్ ను ప్రతిష్ఠిస్తున్నాము. ప్రార్థన చేద్దాము. బెడ్రూమ్ లో దేవుడు అనుగ్రహించి చక్కగా దేవుని చేత కార్యములతో దేవుడు దీన్ని
మరి వాడుకుని లేకుండా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చేలాగా బిడ్డలు అందరూ క్షేమించేలాగా వారు చిన్న ప్రార్థన చేస్తారు. బాక్స్ దగ్గర తండ్రి నాయన వీరులు సూర్యులు మహా ఈ ఉచితమైన ప్రేమతో ప్రభావ మమ్మల్ని బ్రతికించి ప్రాణంతో ఉంచి నాయన తండ్రి ఈ కృప చేత ప్రభావైన తండ్రి ద్వారా ఈ కార్యక్రమంలో ప్రభావ మేమందరం పాల్గొనడం ప్రేమను పెంచబోయే నీకు వందనాలు ఏ తండ్రి. మరి ముఖ్యంగా దేవానికి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము. అపరరాజుని ప్రభావైన తండ్రి లోయమని బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు, ఏ స్తోత్రాలు రాజా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ఈ గృహంలో ప్రభావైన తండ్రి నీ బిడ్డలు వస్తుండగా నీ కృప కాపుదలనైనా మీరు ఉంచాలని మేము నమ్ముచున్నామయ్యా తండ్రి. ఈ దినము మొదలుకొని ప్రభావైనా వారి జీవిత కాలం అంతా ప్రభావైన ఈ గృహంలో వారికి శాంతి సమాధానము ప్రభా నెమ్మది ప్రభా తండ్రి నీ కృప నీ కాపుదలనైనా నీ బిడ్డలపై ఉంచండి ప్రభా. వారి మేలుకరంగా దీవెనకరంగా ప్రభా ఆశీర్వాదకరంగానైనా తండ్రి ఈ గృహంలోనైనా తండ్రి మీరేనైనా తండ్రి నీ బిడ్డలపైన కృప చూపండి తండ్రి. దేవానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రభా మేమందరము ప్రభానైనా తండ్రి ప్రార్థన చేసినప్పటికీ ప్రభానైనా నీవే ప్రభానైనా ఆశీర్వాదం ఇచ్చే దేవుడు ప్రభా. నీవు సమస్తాన్ని ప్రభానైనా దీవించే దేవుడు కనుక తండ్రి ఈ గుడారంలో ప్రభా మీరేనైనా తండ్రి ఈ బిడ్డలకు నాయన ఆశీర్వాదమునైనా ప్రేమనైనా వర్ధిల్లినట్లు తండ్రి వారికి నాయన జీవిత కాలం అంతా ఈ ప్రభానైనా తండ్రి నైనా వారి మేలుకరంగానైనా ఆశీర్వాదకరంగా తండ్రి నైనా ఉన్నట్లు నీ కృప చూపండి ప్రభా. మీరే దీవించి ఆశీర్వదిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా చిన్న ప్రార్థన చెప్పి అడిగి బతిమాలి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. పరిశుద్ధ 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 ప్రభువా వరదుత లైనాని వాని పగలరా వరదుత లైనాని వరదుత లైనాని వరదుత లైనాని వాని పగలరా. పరమతల్లి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం సమస్తంలో మీరు కలుగ చేస్తూ ఈ రెండో బెడ్రూమ్లో జీవితకాలం అంతా కూడా సంతోషం అనుభవించటకు బిడ్డలకు సహాయం చేయను గాక. ఆమేన్. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా వరదుత లైనాని వాని పగలరా వరదుత లైనాని వరదుత లైనాని వరదుత లైనాని వాని పగలరా. పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతవరకు ఆయన మెయిన్ డోర్స్ అలాగనే ఈ రెండు బెడ్రూమ్స్ ఓపెన్ చేయడానికి ప్రతిష్ఠ చేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గృహంలో నివాసం చేస్తున్నటువంటి బిడ్డలు మిమ్మల్ని కలిగిన వారుగా మిమ్మల్ని మహిమపరిచే వారుగా ఉండగలరు. మీ సహాయమును బిడ్డలకు దయచేయండి ప్రభువా. మీరు లేకుండానే ఒకటేమైనా మీరు మాతో ఉంటే మా జీవితాలు మేలు, మీరు మాతో ఉంటే మా బ్రతుకులో ఆశీర్వాదము, మీరు మాతో ఉంటే సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు కాబట్టి మీ కృప కనికరమును బిడ్డలను విశ్రమింపచేయమని ఇదిగో నాయన కిచెన్ రూమ్ ప్రభావ మేము ప్రతిష్ఠించడానికి వెళుతున్నాం. పాస్టర్ గారు ఆ కిచెన్ రూమ్ ప్రతిష్ఠిస్తుండగా ఆ కిచెన్ రూమ్ లో సమస్తమును మేలుగా చేయండి. ఈ గృహంలో ఏమున్నా ఏమి లేకపోయినా ఆ కిచెన్ లో తండ్రి ఎల్లప్పుడూ కూడా తండ్రి సరిపడు ఆహారము నాయన సమృద్ధి అయిన ఆహారము వీళ్ళకు దయచేయం కాక మేలుతో నింపి నడిపించడం కాక ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోండి.
యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా, వరాదుతలైనాని వారి పగలరా, వరాదుతలైనాని 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 వారి గలరా. హృదయాన్ని బట్టి అపరాధ ఈ గృహాన్ని నిర్మించి ఉన్నారు. ఈ గృహంలో అనేక కార్యాలు జరిగేలాగా వాళ్ళని దీవించేలా ప్రార్థన చేసుకుని ప్రకటించేద్దాం. మహాపరిశుద్ధమైన మా దేవానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. సర్వాధికారి నీకు వందనాలు తండ్రి. సర్వోన్నతుడానికి స్తుతులు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. తల్లి ఈ గృహంలో అనేక కార్యాలు ప్రభా, అద్భుత కార్యాలు జరుగుతూ సహాయం చేయండి ప్రభా. తల్లి నీతి మంత్రులు గుడారంలో తల్లి సంగీత సునాదములు వినిపించేది ప్రభా. ఈ బిడ్డ గృహంలో గడ ప్రభు నీ నామం మాత్రమే కనపరచబడాలి ప్రభా. తల్లి నీకు మాత్రం సంగీత సునాదములు వినిపించబడాలి ప్రభా. అటు రీతిలో ఈ గృహంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించమని ప్రభు నీ నామాన్ని బట్టి కలిగించేస్తున్నాను. మాకు సహాయం చేయమని ఈ కృప ఈ కాపుదల మా పైన అందరి పైన ఉంచున్నాయి. త్వరగా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క రొట్టె అమ్మ అక్కడ ఏమైనా తక్కువైందంటే మిమ్మల్ని అడుగుతారు. ప్రార్థన చేద్దాము. మరి ఇందులో సమృద్ధి అనే దీవెన దేవుడు ఇచ్చేయాలని దయ్యమని ప్రార్థన చేస్తారు. లోపల వచ్చేదా ఈ స్త్రీలు సమృద్ధి అనే దీవెనతో మరి ఎవరు వచ్చినా సరే లేదు స్త్రీలందరూ వచ్చారు. ఇది స్త్రీలదే. ఇదిగో తండ్రి మరి యేసయ్య అక్కలరాజు మావయ్య అలాగే కుటుంబాన్ని బట్టి ప్రభువా మీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. మరి వారిని ఇష్టపడి తండ్రి దేవా వారిని ఆశ్రయించి వారిని ఎన్నడూ కూడా సిగ్గుపడలేకుండా ప్రభువా వారికి మంచి గృహములు దయచేసి ఉన్నారు. వేలాది స్తోత్రములు ప్రభువా. తండ్రి యేసయ్య మరి మెయిన్ డోర్ అలాగే బెడ్రూమ్స్ కూడా ప్రభువా మరి దైవ సేవకులు తండ్రి ప్రార్థించి ఓపెన్ చేసి ఉన్నారయ్యా. నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్య యొక్క కార్యక్రమంలో మీరు సహాయం చేశారు. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. మరి ఇదిగో ప్రభువా ఈ వంట తండ్రి రూమ్ లో కూడా తండ్రి మరి మేము ఓపెన్ చేసినప్పుడు ప్రభువా మేము ప్రార్థించి అడుగుచున్నామయ్యా. దేవా ఈ యొక్క గృహంలో తండ్రి ఎటువంటి లోటు పాట్లు లేకుండా ప్రభువా సమృద్ధమైన ఆహారాన్ని దయచేస్తారని మేము ప్రార్థిస్తున్నామయ్యా. వందనములు స్తోత్రములు తండ్రి. ఆ దినము తండ్రి మీ శిష్యులకు ఏ విధంగా అయితే ప్రభువా లోటు లేకుండా ప్రభువా మన్నాన్ని ఏ విధంగా అయితే ఇచ్చి ఉన్నారు ప్రభువా దేవా ఈ యొక్క కుటుంబానికి ప్రభువా మీ యొక్క ఆశీర్వాదము తండ్రి నిండుగా మెండుగా దయచేయమని ఈ ప్రార్థన చేయడానికి మాకు అవకాశాన్ని ఇచ్చి కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. చివరగా హాల్లో ప్రార్థన చేయాలి. మరియమ్మ గారును శారమ్మ గారును హాల్లో మరియమ్మ గారు శారమ్మ గారు ప్రార్థన చేస్తారు. ఆ అయ్యగారు ఆశీర్వాదంతో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమాన్ని ముగించుకొని కృతజ్ఞత కూడికలో ప్రారంభించుకున్నాం. సేవకులతో కూడిన ఆరాధిస్తున్నాం తండ్రి. ఇదిగో నూతన గృహం ప్రవేశించి ఉండగా ప్రభా ఈ స్థలాన్ని ప్రభా నీ సేవకులు అడిగిపెట్టి సంఘం అడిగిపెట్టి నీ స్థలాన్ని దీవించి ఆశీర్వదించాను ప్రభా. మాకంటే ముందు నీ స్థలానికి వచ్చావు నమ్ముచున్నాం. నీ కనుదృష్టి ఈ స్థలంపై ఉంచు ప్రభా. ఆనాడు అబ్రాహం కుటుంబాన్ని ఎలాగైతే తండ్రి ఎంతమంది భోజనం చేస్తూ ఎంతోమంది పనివారు ఉంటే ఎంతో సమృద్ధిని ఇచ్చే అటువంటి కుటుంబంగా ఆయన కుటుంబాన్ని గృహాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ కనుదృష్టి నుంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా కుటుంబానికి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన గృహంగా ప్రభా నీ కనుదృష్టి నీ కంచి నీది ఏదో కావులుగా ఉంచిన ఆయన తండ్రి పరిశుద్ధాత్మని కొండని ప్రార్థన బలిపీఠం ఇంట్లో ఎల్లప్పుడూ ఉండేలాగా ఈ సన్నిధి ఉంచి నాయన నీ సేవలు అడుగుపెట్టి ఈ స్థలాన్ని నూరెత్తులుగా ఆశీర్వదించి నీ కనుదృష్టి నాయన చిట్టమ్మని అప్పులరాజుని ఇచ్చిన ముగ్గురు బిడ్డలు ఆశీర్వదించి ఆశీర్వాదం ఆరోగ్యంతో దీవులతో కుటుంబానికి నింపి నడిపించమని అంతట్లో మీరే ఉండి అధ్యక్షుడై నాయకుడై బోధకుడై ఉండి యజమానివై ఉండి కుటుంబానికి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి.
స్తోత్రం స్తోత్రములు ప్రభు మమ్మల్ని ప్రియ ప్రేమించిన మా యేసయ్య మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏమిచ్చిన ఆయన మీరు మేము తీర్చుకోలేదు ఇంతవరకు నాయన నీ బిడ్డ చేసిన ప్రార్థన అంతా నీ సన్నిధికి చేరియున్నదయ్యా మీకే స్తోత్రం. అల్పినమైన మాకు నాయన ఈ అవకాశం ఇచ్చారు ప్రభు. ఇదిగో తండ్రి ఉభయదేవి ఇంట్లో ప్రభా నీ మనసును పెట్టావు తండ్రి అయ్యా బహుగా ఆశీర్వదించావు తండ్రి. అలాగే తండ్రి నాయన ఉభయదేవి ఇంటిలో ఉండి పెట్టిన మనస్సును గాడ ఈ దీన గృహంలో ప్రభా ఈ దీనుల పట్ల నాయన నీ సహాయం దయచేయి ప్రభా నీ కృపను దయచేయి ప్రభు నీకే స్తోత్రం. ఈ దీనుల మొరపెట్టుక యెహోవా ఆలకించునన్నావు తండ్రి. ప్రభు నీవే ఉండు ఈ గృహంలో ప్రభా ఆ మండస్పాన్ని నాయన 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 అప్పలరాజుకి ప్రభా చిత్తమ్మకి తండ్రి తన దీక్ష కుమారుడికి నాయన కుమార్తెకి గడ నాయన ఆ మండస్పాన్ని ప్రభా సహకరించి ప్రభా అంగీకరించి దాన్ని పెట్టి అంగీకరించి జీవితాలు ప్రభా వారి జీవితాలు కట్టుకొని ప్రభా ఆ యవనస్తులు గడ కుడుము కానీ ఎడము కానీ తొట్టెళ్ళకుండా నీ సేవలో నీ పరిశీలనలో నాయన కొనసాగుటకు సహాయం చేయి ప్రభు. మరి ముఖ్యంగా తండ్రి తన భర్త జీవితంలో ప్రభా తన జీవితంలో గొప్ప కార్యం జరిగించు. మరి ముఖ్యంగా ఈ గృహాన్ని దీవించు ప్రభా ఆశీర్వదించు. నీ సకలాశీర్వాదాలు ప్రభు ఈ గృహంలో దయచేయి. నీ కృప నీ కాపుదల నాయన ఆ తండ్రి నాయన మండస్పాన్ని పెట్టి నీవే దీవించి ఆశీర్వదించి నీ సకలాశీర్వాదాలు గృహానికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆశీర్వదించేద్దాం. ఇప్పుడు మన పరమ దేవుడి యొక్క ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం అప్పలరాజు గారికి అలాగే దుర్యమ్మకు మరి బిడ్డలకు కూడిన మనకు సదాకాలము తోడైంది నడిపించుగాక. ఆమేన్ ఆమేన్. మరి టీ పొంగిచ్చే గారి